కూటమి ప్రభుత్వం మహిళల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని విలీన మండలాల్లో అమలు కావడం లేదు. కూనవరం, విఆర్పురం, ఎటపాక, చింతూరు మండలాల్లో అంతరాష్ట్ర సరిహద్దుల్లో ఉండటంతో ఆయా మండలాల్లోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రాలేదు. ఈ మండలాలకు వచ్చే ఆర్టీసీ బస్సులు తెలంగాణలోని భద్రాచలం వరకు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిని అంతరాష్ట్ర సర్వీసులుగా ఆర్టీసీ అధికారులు చూపుతున్నారు. ఈ బస్సుల్లో 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే భద్రాచలం పట్టణం వస్తుంది. మిగతా ప్రయాణమంతా ఏపీలోనే సాగుతుంది. అయినా అధికారులు వీటిని అంతరాష్ట్ర సర్వీసులుగా పరిగణించడంతో 4 మండలాల మహిళలకు ఉచిత బస్సు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఏపీలోని చివరి స్టాప్ వరకైనా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని మహిళలు కోరుతున్నారు. వచ్చామండి. వాళ్ళ ఆధార్ కార్డు ఫ్రీ లేదంటున్నారు. మాకు డబ్బులు లేవండి. మా పరిస్థితి ఏంటండి? మాకు డబ్బులు లేకుండా ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డు తెచ్చుకున్నామని గుర్తుగా మేము తీసుకొచ్చుకుంటే ఆధార్ కార్డు ద్వారా ఫ్రీ లేదని వస్తున్నారు. మా పరిస్థితి ఏంటి? మాకు ఆగస్టు 15 ఫ్రీ అన్నారు కాబట్టి మేము గుర్తుగా వచ్చాము ఆధార్ కార్డు పట్టుకుని. నేను బాగా వెళ్ళాలండి. కుమారం మండలం గ్రామానికి వెళ్ళాలండి. నడవాలంటే దూరం అండి. మాకు ఫ్రీ బస్సులు అన్ని లేక మాకు అన్ని గ్రామాలకి ఎలా ఇచ్చారు ఫ్రీగా మాకు కూడా అలాగే ఇవ్వండి సార్. మాది బిఆర్పురం మండలం. ఇప్పుడు రాజమండ్రి వెళ్ళడానికి బస్ గురించి ఉన్నాము. ఫ్రీ టికెట్స్ అన్నారు కానీ లేడీస్కి ఫ్రీగా లేదని తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీశక్తి అన్నారు. మాకు మా తల్లిదండ్రులు కలవడానికైనా, మేము ఇక్కడికి రావడానికైనా, రాజమండ్రి వెళ్ళి చదువుకోవడానికైనా, సెలవులకి ఇంటికి వెళ్ళి రావడానికి ఫ్రీ టికెట్స్ తీసుకుంటున్నారు. ఫ్రీ డబ్బులు తీసుకుంటున్నారు. ఇక్కడ ఫ్రీ బస్సులు అన్నారు కాబట్టి మేము చాలా సంతోషించాము. ఇంకా లేని వాళ్ళు కూడా చదువుకోవడానికి వెళ్తారు కదా, వాళ్ళకి డబ్బు లేని పరిస్థితిలో దూరం ఊరు కూడా వెళ్ళి చదువుకోలేకపోతున్నారు. రాష్ట్రం మొత్తం ఫ్రీ బస్ అన్నారు. మా ఈ ప్రాంతానికి వచ్చి మా 4 మండలాలకి కోనవరం, ఈ 4 మండలాలకు వచ్చి ఫ్రీ బస్ అనేది లేదంటున్నారు. మేము బస్సు ఎక్కితే కూడా మాకు టికెట్ అని అడుగుతున్నారు. ఇక్కడ అంత రాష్ట్రం అంతా బస్ అన్నారు, మళ్ళీ లేదు కండిషన్ అన్నట్లు అంటున్నారు. మాకు కంపల్సరీ మా 4 మండలాలకి ఫ్రీ బస్ అనేది ఇప్పించాలి. ఈ కాలేజీలు కానీ, మా పిల్లలు పై చదువులు కానీ వెళ్ళినా, పెద్దవాళ్ళు అనేది వెళ్ళినా, నిన్నటి నుంచి మేము బస్సు ఫ్రీ అని అనుకుంటున్నాం కానీ ఎక్కితే టికెట్ అని అడుగుతున్నారండి. కంపల్సరీ మీరు మాకు ఫ్రీ బస్ అనేది సదుపాయం కల్పించగలరని